ఇచ్చారు అధ్యక్ష. 100 టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల విషయంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అప్పీల్ దాఖలైంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. రీవాల్యుయేషన్ సర్వీస్ నిబంధనల ఆధారంగా ఉండాలని 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయని ఆయన కోర్టుకు తెలిపారు. అయితే టీజీపీఎస్సీకి ఇంటిగ్రిటీ లేదని సింగిల్ బెంచ్ తీర్పులో ఉన్న దానిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇంటిగ్రిటీ అనేది చాలా సున్నితమైన పదమని, మాల్ ప్రాక్టీస్ లేదా పేపర్ లీక్ లాంటివి ఏవైనా జరిగాయా అని కోర్టు ప్రశ్నించింది. తీర్పులో బయాస్ వంటి సున్నితమైన పదాలు వాడటాన్ని కూడా హైకోర్టు ప్రస్తావించింది. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల విషయంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అప్పీల్ దాఖలైంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. రీవాల్యుయేషన్ సర్వీస్ నిబంధనల ఆధారంగా ఉండాలంటూ 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయని ఆయన కోర్టుకు తెలపడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి, టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల విషయంలో అయితే సింగిల్ బెంచ్ ఏదైతే తీర్పిచ్చిందో దానిపై హైకోర్టులో అప్పీల్ దాఖలు అయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? వైష్ణవి, గ్రూప్ 1 పరీక్షల వివాదం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే దీనికి సంబంధించి గ్రూప్ 1 పరీక్షా ఫలితాలపై ఇప్పటికే సింగిల్ బెంచ్ ఒక తీర్పునిచ్చింది. ఆ తీర్పుపై టీజీపీఎస్సీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టులో ఈరోజు అయితే విచారణ జరుగుతుంది. విచారణ ప్రస్తుతానికైతే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. టీజీపీఎస్సీ తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి తన వాదనలు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పులో కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు చాలా సున్నితంగా ఉన్నాయంటూ కూడా, అంటే ఇక్కడ మాల్ ప్రాక్టీస్ జరిగిందా లేకపోతే ఎవరికైనా మేలు చేసేలాగా, ఎవరికైనా ఫేవర్ చేసేలాగా వ్యవహరించారా, ఈ అంశాలకు సంబంధించి సింగిల్ బెంచ్ ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పులో కొన్ని అంశాలు చాలా సున్నితంగా ఉన్నాయంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు ఏజీ సుదర్శన్ రెడ్డి టీజీపీఎస్ తరఫున వాదనలు వినిపిస్తూ 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 సంబంధించిన మెయిన్స్ పరీక్ష జరిగింది. ఇప్పుడు మళ్ళీ రీవాల్యుయేషన్ లేదా రీ ఎగ్జామ్ అని అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరైతే అభ్యర్థులు దాదాపు ఏళ్ల తరబడి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని ఇప్పుడు పరీక్షా ఫలితాలు
ఫలితాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు పొందే ప్రయత్నం చేస్తున్న సమయంలో మళ్ళీ ఇప్పుడు రివాల్యుయేషన్ పేరుతో వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రివాల్యుయేషన్ కూడా నిర్వహించకుండా ఉండాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఎవరైతే అభ్యర్థులు ఎంపికైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి తరఫున అడ్వకేట్లు అయితే ప్రస్తుతం హైకోర్టులో వాదనలు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ అంశానికి సంబంధించి గతంలో ఎవరైతే అభ్యర్థులు అంటే గతంలో ఏదైతే పరీక్షల నిర్వహణ సరిగా లేదు, అదేవిధంగా హాల్ టికెట్ల రెండు హాల్ టికెట్లు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి ఒక హాల్ టికెట్, అదేవిధంగా మెయిన్స్ కి ఒక హాల్ టికెట్ విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా కోటి ఉమెన్స్ కాలేజీలో కేవలం మహిళలకే పరీక్షలు నిర్వహించడం, అదేవిధంగా ఒకే పరీక్షా కేంద్రంలో వారికి ర్యాంకులు రావడం, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా గతంలో సింగిల్ బెంచ్ కోర్టు ముందు వినిపించినప్పుడు సింగిల్ బెంచ్ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దానికి సంబంధించి పలు అంశాలు అయితే ఇప్పుడు టీజీపీఎస్సీ అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. రీవాల్యుయేషన్ నిర్వహించడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే అభ్యర్థులు ఎంపికయ్యారో వాళ్ళంతా కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఏజీ తన వాదనలు అయితే వినిపించారు. ప్రస్తుతం ఎవరైతే కొంతమంది అభ్యర్థులు ఎంపిక అయ్యారో వాళ్ళు కూడా కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన కూడా అడ్వకేట్స్ తమ వాదనలు అయితే వినిపిస్తున్నారు. అభ్యర్థులంతా కూడా కష్టపడి చదువుకున్నారు, వాళ్ళంతా కూడా ఇప్పుడు పరీక్ష ఫలితాలు వచ్చాయి, ఉద్యోగాల్లో చేరే ముందు మళ్ళీ రీవాల్యుయేషన్ అంటూ కూడా మళ్ళీ ఫలితాలన్నీ కూడా తారుమారే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ వీళ్ళంతా కూడా తమ ఎవరైతే ఎంపికైన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా మళ్ళీ అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇది చాలా సున్నిత అంశం కాబట్టి ఈ విషయంలో కొంచెం ఆచితూచి తీర్పులు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. హైకోర్టు దీనికి సంబంధించి ఏ విధమైన తీర్పు ఇస్తుంది అనేది కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. వైష్ణవి, రామ్ నరేష్, అయితే సింగిల్ బెంచ్ తీర్పులో అంటే బయాస్ వంటి సున్నితమైన పదాలు వాడటాన్ని కూడా ఇటు హైకోర్టులో ప్రస్తావించడం జరిగింది కదా? ఏదైతే సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన దాంట్లో బయాస్ అని చెప్పేసి కానీ అదేవిధంగా పేపర్ అంటే ఎవరికైనా అనుకూలంగా వ్యవహరించారా అంటే ఫేవర్ గా వ్యవహరించారా ఏంటి అనే అంశాలకు సంబంధించి చాలా సున్నిత అంశాలు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పులో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పదాలు అంటే బెంచ్ తీర్పు ఇచ్చే సమయంలో ఇలాంటి పదాలను ఉపయోగించడం సరికాదంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ గ్రూప్ 1 పరీక్షలు అనేవి చాలా కీలకంగా ఉంటాయి. అందులో ఈ అంశం ఏదైతే ఉందో గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో చాలా సున్నితమైన అంశం కాబట్టి ఈ అంశంలో తీర్పు ఇచ్చేటప్పుడు చాలా ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తీర్పులు ఇవ్వాలంటూ కూడా హైకోర్టు గుర్తు చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే టీజీపీఎస్సీ తరఫున అభ్యంతరాలు ఏమైతే ఉన్నాయో ఆ అభ్యంతరాలన్నింటి కూడా ఏజీ సుదర్శన్ రెడ్డి తన వాదనలో వినిపించడం జరిగింది. ప్రస్తుతం ఏజీ వాదనలు పూర్తయినాయి. అదేవిధంగా ఎవరైతే ఎంపికైన అభ్యర్థులు ఉన్నారో వారి తరఫున అడ్వకేట్లు అయితే ప్రస్తుతం తమ వాదనలు అయితే వినిపిస్తున్నారు. మరోవైపు ఈ అంశానికి సంబంధించి గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పుకు అనుకూలంగా గతంలో కొంతమంది అభ్యర్థులు ఏదైతే అక్రమాలు అంటే గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి పలు అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయంటూ కూడా కొంతమంది కోర్టుకు వెళ్లారు. వాళ్ళు కూడా తమ వాదన అంటే వాళ్ళకి సంబంధించిన వాదనలు కూడా పూర్తిగా విన్న తర్వాత దీనికి సంబంధించి హైకోర్టు ఒక తీర్పునైతే ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. వైష్ణవి, రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.